నమస్కారం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. విశాఖలో 5,000 కోట్ల భూదోపిడీకి కూటమి సర్కార్ స్కెచ్ వేసిందని మండిపడిన వైసీపీ. చట్టపరంగా రాజకీయంగా భూ పోరాటానికి సిద్ధమన్న బొత్స చిన్నశ్రేణు. రేపటి నుండి ప్రారంభం కానున్న బాబామెట్ట ఉరుసు ఉత్సవాలు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అడుగడుగునా నిఘా ఉంటుందని తెలిపిన సీఎం శ్రీనివాసరావు. విజయనగరంలో మిన్నంటిన కోడి రామ్మూర్తి ఆరాధనోత్సవ సంబరాలు. ఆకట్టుకున్న క్రీడాకారుల విన్యాసాలు. ప్రారంభమైన ఉత్తరాంధ్ర స్థాయి తైక్వాండో పోటీలు. విశాఖపట్నం నగరం నడిబొడ్డున ఉన్న అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూముల వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం లేపుతోంది. సుమారు 5,000 కోట్ల రూపాయల విలువ చేసే 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేసే నెపంతో గీతం విద్యా సంస్థకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం తెర వెనుక కుట్రలు చేస్తోందని వైఎస్ఆర్సీపీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఈ నెల 30న నిర్వహించనున్న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో దీనికి సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని చూడడం అత్యంత దుర్మార్గమని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు దారాదత్తం చేసే ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా విశాఖలోని మేఘాలయ హోటల్లో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ప్రత్యేకంగా హాజరై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. వీరితో పాటు విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జు శ్రీనివాసరావు, మాజీ మంత్రి గుడివార అమర్నాథ్ మరియు పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు, కార్పొరేటర్లు ఈ సమావేశంలో పాల్గొని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. విశాఖ ప్రజలకు చెందిన 1,000 కోట్ల విలువైన భూమిని ఒక ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టేలా కౌన్సిల్లో తీర్మానం చేస్తే సహించేది లేదని నేతలు హెచ్చరించారు. ఈ భూ దోపిడీపై చట్టపరంగా పోరాడటంతో పాటు ప్రజాక్షేత్రంలోనూ పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటోందని, కౌన్సిల్ సమావేశంలో తమ కార్పొరేటర్లు దీనిని బలంగా అడ్డుకుంటారని వారు ఈ సందర్భంగా వెల్లడించారు. అందరూ కూడా చూసే ఉంటారు. నిన్న మొన్న గత 4-5 రోజులుగా గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల రూపాయల భూమిని బదలాయింపు చేస్తూ వారికి దారదత్తం చేసే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సలహాలు సూచనలతో రేపు 30వ తారీఖున జరుగుతున్న విశాఖపట్నం జీవీఎంసీ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో దాన్ని ఎజెండా అంశం కింద పెట్టడం జరిగింది. దీన్ని గీతం యూనివర్సిటీకి సంబంధించిన భూములు బదలాయింపుని, ఈ భూముల్ని అప్పనంగా గీతం యూనివర్సిటీ కట్టబెట్టడాన్ని ఈ ప్రాంతంలో, ఈ నగరంలో ఉన్న ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ అంశం తెలిసిన దగ్గర నుంచి ఇది అన్యాయం. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని కుటుంబ సభ్యులకి దారదత్తం చేయటం మనందరం కూడా ఖండించదగ్గ విషయం. ఎందుకంటే ఇక్కడ మీకు ప్రజలకు సేవ చేస్తారు, ఈ నగరాభివృద్ధికి తోడ్పడతారని మీరు గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు కానీ, మీరు చేసిన వాగ్దానాలు కానీ నమ్మి ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తే మీకున్న ప్రతి అధికారాన్ని ఎన్నికల్లో గెలిచిన మొదటి రోజు నుంచి ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించిన ఎంపీ ఏ రోజు కూడా ఈ ప్రాంతాన జరుగుతున్న అన్యాయం పైన కానీ, గత కొన్ని నెలలుగా వేలాది కోట్ల రూపాయల భూముల్ని పప్పు బెల్లాల 99 పైసలకి, ₹1 పప్పు బెల్లాలుగా ప్రైవేటు వ్యక్తులకి, ప్రైవేటు సంస్థలకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ఈ ప్రాంతం తరపున, ఈ ప్రాంతాల తరపున ప్రజాప్రతినిధిగా ఉన్న మీరు అడ్డుకోవాల్సింది పోయి, మీరు కూడా నలుగురితో పాటు నారాయణ చందంగా వారితో అందులో మీరు కూడా ఈ ల్యాండ్ స్కామ్స్లో మీరు కూడా భాగస్వాములు అవటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భూ దోపిడీకి సంబంధించి అందరూ కూడా ఒక ఆశ్చర్యకరంగా ఇది ఏ విధంగా ఇది జరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ప్రజల పక్షాన మనం పోరాటం చేయాలి. ప్రజల పక్షాన మనం పోరాటం చేసే క్రమంలో మొట్టమొదటిగా రేపు జీవీఎంసీ కౌన్సిల్లో దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీర్మానం చేయడంతో పాటు కౌన్సిల్లో కానీ, కౌన్సిల్ బయట కానీ, లేకపోతే మిగతా ఇతర ప్రజా సంఘాలని కలుపుకుని ఒక కార్యాచరణ రూపొందించుకుని ఈ భూ అక్రమ దోపిడీని అడ్డుకట్ట వేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం పోరాటం చేయాలని ఈరోజు నిర్ణయించడం జరిగింది. విశాఖపట్నంలో జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారు, ఆయన తాలూకా కుటుంబ సభ్యులు, ఆయన అన్నయ్యలు ఏ రకంగా విశాఖపట్నంలోని భూములు దోచుకుంటున్నారో,
ఏ రకమైన అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారో ఆ విషయాలన్నింటినీ కూడా చెప్పాలని ఉద్దేశంతోనే సమావేశం. బరి తెగించి ప్రజలు మాకు అధికారం ఇచ్చారు కదా, ఏం చేసినా చెల్లుతుందని చెప్పిన ఉద్దేశంతో సుమారు 54 ఎకరాలని 54 ఎకరాల 79 సెంట్లని రేపు 30వ తారీఖు నాడు జరిగే జీఎంసీ కౌన్సిల్ సమావేశంలో దాన్ని రెగ్యులేట్ చేయడానికి గీతం యూనివర్సిటీకి ఇవ్వడానికి పెట్టారంటే ఇక చంద్రబాబు నాయుడు గారి తాలూకు అవినీతి కార్యక్రమం, ఏ విధంగా భూదోపిడీ, ఏ విధంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమం రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలని కోరుతున్నాను. చెప్పే వచ్చి శ్రీరంగ నీతులు, తినే వచ్చి చేస్తున్న వచ్చి ఏ రకంగా వాళ్ళు చేస్తున్నారు ఇవన్నీ కూడా. ఈ ధర్మాన్ని అడుగుతున్నాం. ఒక పేదవాడికి వచ్చి ఒక సెంటు భూమి ఇస్తే, ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే, లేదు ఇంటి పక్కన వచ్చి చిన్న ఆక్రమణ ఉంటే చట్టపరమైన తీసుకుని జీవీఎంసీ నుంచి తీసుకెళ్ళి చేస్తాం కదా. మరి ఏ రకంగా ఈ 54 ఎకరాలని ఏ రకంగా చేస్తాం ఇది. అందుకే ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారితో సంప్రదించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకున్నాం. దీని మీద ప్రజా ఉద్యమం చేయాలని, ఈ తీర్మానం నుంచే దీన్ని ప్రారంభించాలని ఇవాళ మా సభ్యులందరం కూడా పెద్దలు అందరితో సలహా సంప్రదించి కూర్చొని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. ఈ తీర్మానం పెట్టడానికి వీల్లేదు అనే దాంట్లో ప్రారంభిస్తున్నాం. రేపు ఉదయం 10:30 గంటలకి 11 గంటలకి కమిషనర్ గారిని మా సభ్యులందరూ కూడా మా కార్పొరేట్లు అందరూ కలుస్తారు. ముందు తీర్మానాన్ని ఏదైతే పెట్టారో ఈ తీర్మానాన్ని మీరు విత్డ్రా చేసుకోవాలి, ఈ తీర్మానం పెట్టడానికి వీల్లేదని చెప్పి రేపు అడగబోతున్నాం. ఏదైతే 29వ తారీఖు నాడు ఉందో మా కార్పొరేట్లో మెంబర్ అందరం వెళ్ళి 11 గంటలకి ఉదయం 11 గంటలకి ఆ స్థలాన్ని పరిశీలించి 29వ తారీఖు నాడు ఆ కార్యక్రమం చేస్తాం. 30వ తారీఖు నాడు కార్పొరేషన్కి వెళ్ళి కార్పొరేషన్లో ప్రారంభమైనప్పుడు ఏదైతే ఈ అంశాన్ని మేము పెట్టామో దీని మీద వ్యతిరేకిస్తూ మేము తాలూగా అందరం కూడా మరి కౌన్సిల్లో అక్కడ ఉన్న కమిషనర్ గారికి వాళ్ళని దీని మీద వచ్చి వాళ్ళని దీన్ని విత్డ్రా చేసుకోవాలని తిని మా డిమాండ్ చేస్తాం. ఈ విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి కాబట్టి గాంధీ విగ్రహం దగ్గర మొత్తం విశాఖపట్నంలో ఉన్న ప్రధాన విగ్రహంతో నిరసన దీక్షని కౌన్సిల్ సమావేశం జరిగినంతసేపు అక్కడ దీక్ష చేస్తామని చేయడానికి మరి సమావేశం నిర్ణయించాం. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు జరిపిన మెరుపు దాడిలో 2 ట్రెజరీ ఉద్యోగులు అడ్డంగా బుక్ అయ్యారు. కిల్లిపాలెం సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న హేమరాగిణి అనే ఉద్యోగిని తన పోస్ట్ రెగ్యులరైజేషన్కు సంబంధించి రావాల్సిన బకాయిల బిల్లులకు మంజూరు కోసం జిల్లా సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. అయితే ఈ బిల్లులను క్లియర్ చేయడానికి సబ్ ట్రెజరీ ఆఫీసర్ ఎన్ రవిప్రసాద్, సీనియర్ అకౌంటెంట్ అంబకండి శ్రీనివాస్ కలిసి ఆమెను 15,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని హేమరాగిణి వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు పక్కా ప్రణాళిక రచించారు. ఈ క్రమంలో బాధితురాల నుంచి సదరు ఉద్యోగులు నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు రవిప్రసాద్ మరియు శ్రీనివాస్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రభుత్వ పనుల కోసం ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీని సంప్రదించాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. విజయనగరం పట్టణంలోని బాబామెట్టలో గల ప్రముఖ ఆధ్యాత్మిక సూఫీ క్షేత్రంలో హజరత్ ఖాదర్ బాబా 67వ ఉరుసు మహోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు పటిష్ట నిఘా వ్యవస్థతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు 2 టౌన్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఖాదర్ బాబా దర్బార్లో ఉరుసు నిర్వాహకులైన దర్గా దర్బార్ ధర్మకర్త డాక్టర్ మొహమ్మద్ ఖలీలుల్లా షరీఫ్ షా తాజా ఖాదరి, చీమలపాడు సూఫీ పీఠాధిపతి సజ్జదా నషిన్ ఖ్వాజా మహమ్మద్లతో కలిసి సీఐ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 29, 30, 31 తేదీల్లో 3 రోజుల పాటు జరిగే ఈ ఉరుసు మహోత్సవాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1,00,000కు పైగా భక్తులు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రతి ఏటా ప్రశాంత వాతావరణంలో మత సామరస్యతను చాటుతూ ఘనంగా జరిగే ఈ ఉత్సవాలకు ఈసారి కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో 100 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ ఉత్సవాల్లో తొలి రోజు దర్గాపై ప్రత్యేక శుద్ధి కార్యక్రమాలతో పాటు కింద దర్బార్లో కూడా 1,00,000 మందికి పైగా భారీ అన్న సమారాధన, ఉరుసు రెండో రోజు ప్రధాన ఘట్టమైన బాబా సందల్ కార్యక్రమాలు,
కీలక ఘట్టాలుగా ఉంటాయని నిర్వాహకులు తెలిపిన మేరకు వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా విద్వేషపూరితంగా మత సామరస్యతకు భంగం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఏ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్ఐ కృష్ణమూర్తి, దర్గా నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం 30 తారీఖు చాలా సుదినం. హజరత్ బాబా ఖాదర్ వలియా వారి యొక్క చిత్రపటం ఊరేగింపు విజయనగరం పురవీధిలో ఊరేగింపుగా ఫకీర్ మేళాతో బ్యాండ్ మేళాలతో ఊరేగింపుతుంది బాబా గారి యొక్క చిత్రపటం. అదే విశేషం ఇక్కడ మెయిన్ ఉరుసులో హజరత్ బాబా ఖాదర్ వలియా వారు భౌతికంగా ఉన్నప్పుడు కూడా ఫోటో ఊరేగింపు జరిగేది. ఆ అద్భుతమైనటువంటి ఆ చిత్రపటం, ఆ ఊరేగింపు, ఆ దర్శించడానికి ఎంతో వేల మంది ఈ హజరత్ బాబా ఖాదర్ వలియా వారికి దర్గాకు విచ్చేస్తుంటారు. తర్వాత సాయంత్రం పుర వీధిలో ఊరేగించిన తర్వాత మళ్ళీ దర్గాకు వస్తుంది, చాదర సమర్పణ జరుగుతుంది. మళ్ళీ లాస్ట్ డే ఉరుసు సమాప్తం అవుతుంది. అందరికీ ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఉంటుంది. 67వ సూఫీ సుగంధ మహోత్సవం అనేది ఈ నెల 29, 30, 31 తేదీల్లో ఇక్కడ జరపబడుతుంది. దీనికి సంబంధించి సుమారుగా 1,00,000 మంది వరకు విజిటింగ్ చేసే అవకాశం ఉంది. అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండేందుకు చాలా భారీ ఎత్తున సుమారుగా ఒక 100 మెంబర్స్తోనే మేము ఒక బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇందులో ప్రధానంగా అన్నదానం అనేది సుమారుగా 1,00,000 మంది వరకు ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. విజయనగరం జిల్లా రేగిడి మండలం సరసానపల్లిలో తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. తమను చిన్నచూపు చూస్తున్నారంటూ కనీస అవసరమైన మంచినీటి కోసం ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక దళిత మహిళలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తమ గోడు వినేవారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తూ సరసానపల్లి సచివాలయం ఎదుట ఖాళీ బిందెలతో మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. గ్రామంలోని దళితవాడలో సుమారు 45 కుటుంబాలు గత 2 వారాలుగా నీటి సరఫరా లేక అల్లాడిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని, పాలకులు కేవలం మాటలకే పరిమితమవుతున్నారని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి తమ ప్రాంతానికి శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించాలని, లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. సచివాలయం బోర్డు ఉంటే సచివాలయం చేశారు. ఆ బోర్డు నీళ్ళు లేవు. ఎక్కడికి తెచ్చుకోమంటే చెప్పండి. ఏం చేసుకోవాలి జరిగేటట్టు మాకు ఏం కావాలి. భయమో ముసులు అన్నాడు, మునగ అన్నాడు, మైకులు అన్నాడు, చేస్తాడు. మమ్మల్ని బతకనేస్తారా? చచ్చిపోమంటారు. పండుగ పోయిన మరుస్తున్నాడు కానీ ఇప్పుడు 2 వారాలు అయిపోయింది. నీళ్ళు లేవు సార్, నీళ్ళు లేవు. మేము సచివాలయంకి వచ్చి 3 సార్లు కంప్లీట్ ఇచ్చాం. 3 సార్లు కూడా బాగా చేస్తాం అన్నారు. ఇప్పుడు బాగా చేయలేదు. నీళ్ళు చుక్కలేక తాగడానికి నీళ్ళు లేక మేము అల్లాడిపోతాము. మేము ఎలా ఉండాలి? ఈ ఊర్లో ఉండాలా? మేము ఎటో వెళ్ళిపోవాలా? కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్లు. మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్.
విజయనగరం జిల్లా కేంద్రంలోని దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దేవస్థానంలో బుధవారం సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫౌండేషన్ ఉత్తరాంధ్ర జోన్ ధర్మ ప్రచారక్ ఆడారి గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఫౌండేషన్ నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమాల వల్ల హిందూ సమాజంలో గొప్ప చైతన్యం వచ్చిందని కొనియాడారు. సనాతన ధర్మాన్ని కాపాడటమే లక్ష్యంగా వేల సంఖ్యలో కార్యకర్తలు అంకిత భావంతో పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో సైతం మూతపడిన దేవాలయాలను తెరిపించి ప్రతివారం భజనలు, నిత్య దీపారాధన, పౌర్ణమి రోజున సామూహిక హారతులు, ఏకాదశి నాడు నగర సంకీర్తనలు నిర్వహించేలా గ్రామ, మండల స్థాయిల్లో బలమైన ధార్మిక కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ సహకారంతో ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార గ్రామాల్లో నూతన దేవాలయాల నిర్మాణం చేపడుతున్నామని, అదే వర్గాలకు చెందిన యువకులకు అర్చక శిక్షణ ఇచ్చి వారితోనే పూజా కార్యక్రమాలు నిర్వహించేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కన్వీనర్ సుంకరి లక్ష్మి, జిల్లా పరియోజక ప్రముఖ్ తులసిరామ్, సంస్కృతి ప్రముఖ్ సతీష్, దేవాలయ ధర్మకర్త కొండబాబు, జిల్లా ధర్మ ప్రచారక్ ప్రసాద్ భవానీ సహా వివిధ మండలాల కన్వీనర్లు, విస్తారకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సమరసత సేవా ఫౌండేషన్ అనే సంస్థను పివిఆర్కే ప్రసాద్ గారు, ఎంజీకే మూర్తి గారు ఆలోచన చేసి 60 మంది మఠాధిపతులు, పీఠాధిపతులతో ఈ సంస్థను ప్రారంభం చేయడం జరిగింది. అలాగే అందులో పురుష విభాగం, మహిళా విభాగం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మహిళలకు అనేక విధాలుగా చాలా కార్యక్రమాలు బాధ్యతగా చేయడం జరుగుతుంది. పూజలందరూ కూడా మహిళలకు ముందు స్థానం ఇచ్చి మాతృమూర్తులు ఈ సమాజంలో బాగుంటే వాళ్ళ ఇల్లును చక్కబెట్టుకుంటూ సమాజాన్ని కూడా ఒక మాతృమూర్తి చక్కబెట్టగలదనే ఉద్దేశంతో మాకు కూడా ఇంత చక్కటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి మాతృమూర్తులందరికీ కూడా మంచి విధాలుగా మంచి జ్ఞానాన్ని బోధించి సంస్థ సమరసత సేవా ఫౌండేషన్ పెద్దలకు, పూజ్యులకు అందరికీ కూడా ప్రణామములు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా ప్రతి దేవాలయం కేంద్రంగా హిందూ బంధువులందరినీ కూడా రప్పించే కార్యక్రమం ఈ కార్యక్రమం చేపట్టాం. అయితే చాలా దేవాలయాలు ఈ సంస్థ ప్రారంభంకి 2015 కల్లా చాలా దేవాలయాలు చూస్తే మూతపడి ఉన్నాయి. ఆ దేవాలయాలు తెరిపించడం, రోజుకొక దీపం పెట్టే కార్యక్రమం చేయించడం, ఆ దేవాలయంలో ఆగిపోయిన శనివారం భజనలు ప్రారంభించడం, ప్రతి పౌర్ణమికి కూడా మనం సామూహిక ఆరతి గడపకొకరన్నా వచ్చి స్వామివారికి సామూహిక ఆరతి వెలిగించాలనే ఉద్దేశంతో సామూహిక ఆరతి పెట్టాం. అలాగే ఏకాదశికి నగర సంకీర్తన, ప్రతి గడపకి కూడా దేవుడు వెళ్ళాలి, గడప గడపకి దేవుని తిప్పాలనే ఉద్దేశంతో ఏకాదశికి భజన చేసుకుంటూ గడపకి దేవుని తిప్పే కార్యక్రమం, అది నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించాం. రెండవ శనివారం కొంత ధర్మం కోసం తెలియాలనే ఉద్దేశంతో సత్సంగాలు ఏర్పాటు చేసాం. ప్రతి రెండో శనివారం సత్సంగాలు ఏర్పాటు చేసి ఒక 100-200 మందితోటి ఒక వక్తను తీసుకొచ్చి ధర్మం కోసం తెలియచేయటం, చిన్ననాటి పిల్లల నుంచి కూడా భక్తిభావాన్ని పెంపొందించడం కోసం మనం కట్టిన దేవాలయాల్లోని సంస్కార కేంద్రాలు, బాల వికాస్ కేంద్రాల పేరుతోటి ఆ కేంద్రాలు కూడా నడుపుతున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఇచ్చిన నిధులతోటి 822 దేవాలయాలు నిర్మాణం కూడా చేయడం జరిగింది. అవన్నీ కూడా దళిత గ్రామాల్లో నిర్మాణం చేసాం. ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార గ్రామాల్లో వాళ్ళకి గుడి లేకపోవడం వల్ల ధర్మం మీద ఇష్టత తగ్గడంతో వారందరికీ కూడా ధర్మం కోసం తెలియచేయాలి, వాళ్ళకి ఒక గుడి ఉంటే బాగుంటుంది, వాళ్ళు భక్తిభావాన్ని నడుస్తున్నారన్న ఉద్దేశంతో వాళ్ళకి ఒక గుడి నిర్మాణం చేసి అదే కులస్తుల్ని మనం అర్చకులుగా ఎంపిక చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో 3 దఫాలుగా శిక్షణ ఇచ్చి ఆ గుడిని వాళ్ళే స్వయంగా పోషించుకునే విధంగా కమిటీలు ఏర్పాటు చేసి నిర్మాణం చేయించి వాళ్ళు గుడి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళే ఇప్పుడు ఆ గిరిజన గ్రామాల్లోని, ఆ ఎస్సీ గ్రామాల్లో కూడా వాళ్ళే ఇప్పుడు వివాహాలు చేసే పండితులుగా తయారయ్యారు. అర్చక స్వాములందరూ కూడా వారికి ఆ శిక్షణ ఇవ్వడం ద్వారా సమాజంలో మంచి మార్పు వచ్చింది. అలాగే మనకి జిల్లా కమిటీ మహిళా కన్వీనరు, పురుష కన్వీనర్లు, అలాగే పరియోజన ప్రముఖు, అలాగే సంస్కృతి ప్రముఖులు ఏర్పాటు చేసి ఆ కళలో బయటకు తీసుకొచ్చేందుకు కులాల వారీగా పెద్దలతో సమావేశాలు ఏర్పాటు చేయడం, ధర్మం మీద మక్కువ కలిగేటట్టు వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేయడం, సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతుంది. వీటందరి ద్వారా మన హిందుత్వంలోని ధర్మం పైన చైతన్యవంతులు చేసి ప్రతి దేవాలయం కూడా కలకలాడే విధంగా మన ఈ సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా మరింత ధర్మాన్ని మేము పెంపొందించేందుకు కమిటీలు గ్రామ స్థాయి నుండి కూడా కమిటీలు జిల్లా స్థాయి వరకు ఏర్పాటు చేసి
ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. దీనికి గ్రామీణ మహిళలు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 7,000 మంది మహిళలు మన కన్వీనర్లుగా పనిచేస్తున్నారు. అలాగే పురుషుల వరకు చూస్తే 8,600 మంది పురుషులు కన్వీనర్లుగా పనిచేస్తున్నారు. ఇంత విశాలంగా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద బాల వికాసాలు 365 బాల వికాసాలు కూడా నడిపించడం జరుగుతుంది సంస్కార కేంద్రాలుగా. ఈ మాతాజీలు ఆచార్యులు కూడా శిక్షణ సంవత్సరానికి ఒకసారి అన్నవరంలో గాని, ద్వారకా తిరుమలలో గాని, లేదా శ్రీశైలంలో గాని, కాణిపాకంలో గాని ఇలా శిక్షణలు ఇచ్చి వాళ్ళకి ప్రతి 2వ శనివారం కూడా ప్రశిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆ పిల్లలకి అందులో చదువుతున్న పిల్లలందరూ కూడా భగవద్గీతలో 2 శ్లోకాలు, నీతి వాక్యాలు, అలాగే తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి, పెద్దలు ఎలా గౌరవించాలి, సంస్కారవంతులు చేసే ఓ ప్రక్రియ బాల వికాసాల ద్వారా మంచి విజయవంతంగా నడవడం జరుగుతుంది. మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. జై శ్రీరామ్. విజయనగరం పట్టణంలోని తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రముఖ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ జనగాం ఎం ప్రవీణ్ కుమార్ రోడ్డు భద్రతపై కీలక సూచనలు చేశారు. ప్రజలు రోడ్లపై ప్రయాణించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ట్రాఫిక్ నియమాలను తూచా తప్పకుండా పాటించడం ద్వారా ప్రాణాంతక ప్రమాదాల స్థాయిని గణనీయంగా తగ్గించవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల విజయనగరం తగరవలస రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఒక ప్రమాదంలో వ్యక్తి మరణించగా మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయని, ఆమె కోలుకోవడానికి సమయం పడుతుందని తెలిపారు. జంక్షన్ల వద్ద డ్రైవింగ్ చేసేటప్పుడు వాహనదారులు రెట్టింపు అప్రమత్తతతో ఉండాలని ఆయన సూచించారు. ఒకవేళ రోడ్డు ప్రమాదం జరిగినట్లయితే ప్రమాదానికి కారణమైన వారు పారిపోకుండా మానవత్వంతో బాధితులకు తక్షణమే ప్రథమ చికిత్స అందించాలని కోరారు. క్షతగాత్రులను వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేర్చడం ద్వారా వారి ప్రాణాలను కాపాడవచ్చని హితవు పలికారు. ప్రయాణంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించినప్పుడే సురక్షితమైన ప్రయాణం సాధ్యమవుతుందని ఆయన ఈ సమావేశంల ద్వారా పిలుపునిచ్చారు. ఒక 2 హారబుల్ యాక్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని జనాల్లో చిన్న అవేర్నెస్ క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతోనే మా కన్సర్న్తో మేము ఇవాళ ప్రెస్ మీట్ పెడుతున్నాము. మీరు మీ సోషల్ మీడియాలో తర్వాత న్యూస్ ఛానల్స్లో చాలా వరకు చూసుంటారు. లాస్ట్ 1 వీక్లో ఒక 2 మేజర్ యాక్సిడెంట్స్ అయ్యాయి మనకి విజయనగరం టు తగరపల్స్ రోడ్లో. ఒకటి ఆల్మోస్ట్ ఒక పర్సన్ స్పాట్ డెడ్ అయిపోయాడు, వెనకాల ఒక అబ్బాయికి కాల్ ఫ్రాక్చర్ అయింది. అండ్ ఇంకొకటి లారీపై ఒక స్కూటీ మీద వెళ్తున్న ఒక లేడీని లారీ గుద్దేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోయింది. సో బోత్ కేసెస్ని మేము ఇక్కడ మెడికవర్ హాస్పిటల్స్లో ట్రీట్ చేస్తున్నాము ఆల్రెడీ. ఆ అబ్బాయి ఆల్రెడీ స్పాటెడ్ అయిన అబ్బాయిని మీరు ఆల్రెడీ వీడియోలో చూసుంటారు. ఆ తర్వాత బ్యాక్ సైడ్ అయిన అబ్బాయికి తొడెముక కాలెముక 2 ఇరిగిపోతే సర్జరీ చేసాం. ఆ అబ్బాయి ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోయాడు. అదర్ లేడీ, యంగ్ లేడీ అండి, పాపం స్కూటీ మీద వెళ్తుంటే తన్ని లారీ వాడు గుద్దేసి తన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోయాడు. మొత్తం 2 కాళ్ళు కూడా మొత్తం కంప్లీట్గా మీ గ్లౌజ్ ఎలా తీసేస్తాం అలా ఎక్స్టెన్సివ్ డీగ్లవింగ్ ఇంజరీ అయ్యింది. సో పేషెంట్ లిటరలీ లైఫ్ సేవింగ్ చేసి మిడ్ నైట్ సర్జరీ చేసి కంప్లీట్ చేసి సాటర్డే ఇప్పుడు ఆ పేషెంట్ ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్ కూడా తీసుకెళ్తున్నాం. లాస్ట్ 1 వీక్లో ఈ ఇంజరీస్ని చూస్తుంటే, ఆ సివియర్టీని చూస్తుంటే పేషెంట్స్కి, జనాలకి ఇంకా కొంచెం అవేర్నెస్, ఆ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ మీద ఇంకొంచెం అవేర్నెస్ క్రియేట్ చేద్దాం ఉద్దేశంతో ఇవాళ మీ ముందుకు వచ్చాము. సో మెయిన్ మళ్ళీ మీకు తెలిసినా కూడా మళ్ళీ మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకు అంటే ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ఇంజరీస్, జనాలకు తగులుతున్న ఇంజరీస్ని చూస్తుంటే మాకే చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట. సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకోండి. అవతల వాళ్ళు ఎలా ఏం చేసినా కూడా మన సైడ్ నుంచి మన జాగ్రత్తలు మనం తీసుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి మెయిన్ జంక్షనల్ ఏరియాస్లో స్లో అవ్వండి. మీ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కంపల్సరీ చూసుకొని తర్వాతే ముందుకు వెళ్ళండి. మోర్ దెన్ ద స్పీడ్ లిమిట్స్ అసలు వెళ్ళకండి. అండ్ మీకు డౌట్ ఉన్న పర్సన్ ఎవరైనా లిఫ్ట్ ఇచ్చినా కూడా అంత తొందరగా ఆ లిఫ్ట్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయకండి. గవర్నమెంట్ సర్వీసెస్ ఏమున్నా ఆర్టీసీ బస్ లాంటివి ప్రిఫర్ చేయండి. స్పీడ్ మాత్రం మ్యాక్సిమం మోటార్ సైకిల్స్ ఎవరున్నా కూడా మీకున్న లేన్ ఏదైతే ఉందో ఆ లేన్ ఇటుపక్కే వెళ్ళాలండి. అంతేగాని మెయిన్ రోడ్స్ మీద రాకండి. బికాజ్ హెవీ వెహికల్స్ కానీ ఏమి వెళ్తున్నా కూడా వాళ్ళకు ఉండే స్పీడ్ లేన్లో వాళ్ళు కంట్రోల్ చేయడం చాలా కష్టం. అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరున్నా కూడా మీరు ఇంజరీస్ ఏవవుతున్నా వెంటనే రిపోర్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీరు కూడా కొంచెం జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఎందుకంటే మీ రీచ్ చాలా బాగుంటుంది జనాల్లోకి. కాబట్టి మీరు ఇంకొంచెం జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం పర్టికులర్ స్పెసిఫిక్ జంక్షన్స్ ఏమైనా ఉన్నా, ఇప్పుడు మనకి బైపాస్ రోడ్ నుంచి వచ్చే జంక్షన్ ఏదైతే ఉన్నా అలాంటి ప్లేస్లో కొంచెం స్లో అయ్యి జనాలు చుట్టుపక్కల ఏమొస్తున్నాయి వెహికల్స్ని అన్ని చెక్ చేసుకొని ముందుకెళ్ళడం ఇంపార్టెంట్. లారీ డ్రైవర్స్ కూడా ఎవరన్నా కూడా మీరు గుద్దిన వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా మీలాగే ఎలాగ మనుషులే. సో గుద్దేసి వెళ్ళిపోవడం కాదండి, రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. అట్లీస్ట్ ఫస్ట్ ఎయిడ్ అయినా ఇచ్చినంత వరకైనా కొంచెం వెయిట్ చేయండి. మీ మీద ఏదో కేసులు వచ్చేస్తే ఇవన్నీ కాదండి. ఫస్ట్ ఒక మనిషి ప్రాణం ఇంపార్టెంట్ కదా, ఆ మనిషి ప్రాణం బతకడమే ఇంపార్టెంట్ అయిపోయింది ఇవాళ. సో
ఇవి ఇంపార్టెంట్గా కన్సిడర్ చేసి జనాలు కొంచెం అవేర్నెస్ ఇంకొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి మన రోడ్స్ మీద. అండ్ మీ మట్టుకు మీరు బాధ్యతగా ముందు రోడ్ మీద కొంచెం జాగ్రత్తగా ప్రయాణం చేస్తూ ఉండండి. ఒక రిక్వెస్ట్గా కన్సిడర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. విజయనగరం పట్టణంలో కలియుగ భీముడు శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు ఆరాధనోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని కోడి రామ్మూర్తి మున్సిపల్ పార్కులో ఏర్పాటు చేసిన ఈ వేడుకల సందర్భంగా ఆయన విగ్రహానికి జిల్లా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ఉత్తరాంధ్ర స్థాయి టైక్వాండో పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో మొదలయ్యాయి. అంతకుముందు కోడి రామ్మూర్తి నాయుడు చిత్రపటంతో పురవీధుల్లో నిర్వహించిన భారీ ఊరేగింపు పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. మేళ తాళాలు, స్వామి గర్డీలు మరియు చిన్నారులు చేసిన సాహస విన్యాసాల మధ్య ఈ ప్రదర్శన కోలాహలంగా సాగింది. ఆధునిక యోగాతో కూడిన వ్యాయామ విద్యలో శిక్షణ పొంది తన అద్భుతమైన కండబలంతో ప్రపంచవ్యాప్తంగా విజయనగర కీర్తి పతాకాన్ని ఎగురవేసిన గొప్ప వీరుడు కోడి రామ్మూర్తి అని భక్తులు కొనియాడారు. ఆయన నడిగాడిన నేలపై ఇటువంటి వేడుకలు జరుపుకోవడం మనందరి అదృష్టమని, ఈ కార్యక్రమ నిర్వహణకు పూర్తి సహకారం అందించిన ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజును ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఆరాధనోత్సవాల్లో స్థానిక నాయకులు, ప్రభుత్వ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొని సనాతన వ్యాయామ విద్యల ప్రాముఖ్యతను చాటి చెప్పారు. వ్యాయామంలో ఉన్న ప్రాచుర్యాన్ని ఆధునికతో ఉన్నటువంటి వ్యాయామం కాకుండా యోగాతో కూడుకున్నటువంటి వ్యాయామానికి ఆయన ఎక్కువగా ప్రపోజించి దానికి ఆయన స్ఫూర్తి పొంది అఖండమైనటువంటి కీర్తిని సంపాదించారు. అంతేకాకుండా ప్రపంచంలో సర్కస్ వీరుడిగా పేరు పొంది భారతదేశంలో ఉన్నటువంటి కుస్తీ యోధుల్ని వారినే కాకుండా అనేకమైనటువంటి విద్యలు గలవారిని తన చుట్టూ తిప్పి ఇండియా భారతదేశానికి ఎరలేని కీర్తి తీసుకొచ్చారు. ఆయన దేశభక్తిని కూడా చాటించుకొని ఆ రోజుల్లో 40 లక్షల రూపాయలు మన కాంగ్రెస్ పార్టీకి కూడా ఇవ్వడం జరిగింది. అది మన గ్రంథాల్లో రాస్తున్నారు. ఆ గ్రంథాలన్నీ కూడా యూనివర్సిటీలో ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఆయన ఈ కోడి రామ్మూర్తి పార్కులో ఇక్కడ నేలలో నడయాడారు. ఈ నడయాడడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ తీసుకొని ఈ వేట కూడా జాతీయ స్థాయిలో మెడల్స్ తీసుకొని దీన్ని పురోభివృద్ధి జరుగుతుంది. దీనంతటికీ కూడా అశోక్ గజపతిరాజు గారు, తర్వాత మన అతిథి విజయలక్ష్మి గారు ఎంతో కృషి చేస్తున్నారని ఇంత మూలంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నెముక అని, వారు క్షేత్రస్థాయిలో ఉత్తమంగా పనిచేసినప్పుడే పార్టీ రాజకీయంగా పటిష్టమవుతుందని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, అయితే ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడం ముఖ్యమని పేర్కొన్నారు. పదవులతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజల్లో ఉంటూ సేవ చేసేవాడే నిజమైన నాయకుడని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత 5 ఏళ్లలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని కొనియాడారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ అమలుకు సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. కార్యకర్తలందరూ ప్రజల పక్షాన నిలబడి పోరాడాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు సూర్యనారాయణరాజు, మేయర్ విజయలక్ష్మి సహా పలువురు ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గౌరవులు జగన్మోహన్ రెడ్డి గారి వారి ఆదేశానుసారం మన ట్రెజరీ కోఆర్డినేటర్ మన 3 జిల్లాలకు సంబంధించి వారి ఆధ్వర్యంలో పెద్దలు సత్యనారాయణ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు శివసింగ్ గారి వారితో పెద్దలు వీరభద్రస్వామి గారి సూచనతో ఆ రోజు కార్యక్రమాలు జిల్లాలో మళ్ళీ
వైఎస్ఆర్ పార్టీ ఏదైతే జాతీయ అధ్యక్షుల తాలూకు ఆలోచన ఉందో ఈ ఫిబ్రవరి నెల 18వ తారీఖు కల్లా కంప్లీట్గా అన్ని అనుమతులకు సంబంధించి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి అవ్వాలి. పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలన్నీ పూర్తి చేయడం ఉద్దేశంతో ఈరోజు పెద్దలు వీరభద్ర గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే కాలంలో మళ్ళీ పార్టీని పరిస్థితి చేసి ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వీరభద్ర గారిని ఎమ్మెల్యేగా చేయాలని మన అందరూ ఆలోచన. ఈ కమిటీ నియామకం చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత. ఏదైనా ఒక రాజకీయ పార్టీ మనుగడ సాగాలి అంటే కార్యకర్త పటిష్టంగా ఉంటేనే ఆ పార్టీ బలంగా ఉంటుంది. గెలుపోవటం ముఖ్యం కాదు రాజకీయాల్లో. రాజకీయాల్లో ఇప్పుడు ఏ పార్టీలో మనం పనిచేస్తే ఆ పార్టీ సిద్ధాంతాల్ని ప్రజల్లో తీసుకెళ్ళడమే ధ్యేయంగా పనిచేసేటప్పుడు పదవితో సంబంధం లేకుండా నాయకత్వం ఉంటుంది. నాయకుడిగా ఎదగాలంటే పదవులు అవసరం లేదు. నిరంతరం ప్రజల మధ్య నుండి ప్రజలకి సారథ్యం చేస్తే నాయకత్వం అనేది ప్రతి ఒక్కరు తెలుసుకుంటే రానున్న కాలంలో నాయకులుగా పెరగాలి, ఎదగాలి అనుకున్న వారికి ఇది ఒక దిక్సూచి అని ఈ సందర్భంగా చెప్తున్నాం. అధికారం కోల్పోయాం, మళ్ళా మనం ఆలోచనలో పడ్డాం. 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఒక మోసపూరితమైన వాగ్దానాల వల్ల అలవ కానీ అసామాన్య హామీలు ఇచ్చి రోడ్లు వేయించుకున్నారు. సరే, ఓటమి చేసిన తర్వాత ఈ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుంది, మనం చేసిన దానికంటే మేలైన పరిపాలన ఇస్తుంది అనుకుంటే ఆ పరిపాలన అనేది చేయడం చేతకాక, హామీలు అమలు చేయలేక నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ కాలం పంపం గడుపుతుంది ఈ కూటమి ప్రభుత్వం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. విశాఖలో 5,000 కోట్ల భూదోపిడీకి కూటమి సర్కార్ స్కెచ్ వేసిందని మండిపడిన వైసీపీ. చట్టపరంగా రాజకీయంగా భూ పోరాటానికి సిద్ధమన్న బొత్స చిన్నశ్రేణు. రేపటి నుండి ప్రారంభం కానున్న బాబామెట్ట ఉరుసు ఉత్సవాలు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అడుగడుగునా నిఘా ఉంటుందని తెలిపిన సీఏ శ్రీనివాసరావు. విజయనగరంలో మిన్నంటిన కోడి రామ్మూర్తి ఆరాధనోత్సవ సంబరాలు. ఆకట్టుకున్న క్రీడాకారుల విన్యాసాలు. ప్రారంభమైన ఉత్తరాంధ్ర తైక్వాండో పోటీలు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.